రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రతన్ టాటా చనిపోవచ్చేమో గాని ఆయన ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోవడం తనకు ఇష్టం లేదని అన్నారు ఆయన. అందుకే ఈ హబ్ స్థాపించినట్లుగా చెప్పారు. ఫస్ట్ వి పాస్డ్ కండోలెన్స్ మెసేజ్ టు కీప్ హిస్ ఐడియాస్ అలైవ్. We wanted to create something. That is where this idea has come. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. మన కంటి ముందు హైదరాబాద్ లో ఐటీ ర్యాలీ తీసింది మనం చూసే ఉంటాం. తాను ఈ విషయం అప్పుడే పసిగట్టి ఐటీని ఎంకరేజ్ చేశారని, తర్వాత ఇప్పుడు ఐటీలో మనవాళ్లు మేటిగా ఉన్నట్లు చెప్పారాయన. ఇప్పుడు అమరావతి అనే రాజధాని నిర్మాణం చేసి అదృష్టం నాకొచ్చింది. దీంతో ఈ ప్రాంతాన్ని క్వాంటం వ్యాలీగా మార్చడమే తన ధ్యేయమన్నారు చంద్రబాబు. అదేమంత పెద్ద కష్టం కాదని, తానందించిన ప్రేరణతో ఇప్పుడు ఎటు చూసినా తెలుగువారే కనిపిస్తున్నారని, యుఎస్ లో పెద్ద స్థాయిలో భారతీయులు రాణిస్తుంటే వారిలో 33% తెలుగువారే ఉన్నారని అన్నారాయన. ఇదే స్ఫూర్తితో తాను అమరావతిని సైతం తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇంటికో ఐటీ ఎంప్లాయీ ఉండాలని భావించిన తాను ప్రస్తుతం ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ ఉండేలా భావిస్తున్నారని, అందుకే ఈ రతన్ టాటా హబ్ తీసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాదు తన స్వీయ అనుభవాలను కూడా ఈ సందర్భంగా రంగరించారు చంద్రబాబు. 1992లో తాను హెరిటేజ్ ఐడియా తీసుకొచ్చారని, కారణం మనం ఎప్పుడైనా రాజకీయ లాంటి ఐడియల్ ప్లేసెస్ లో ఉన్నామో మన కుటుంబానికంటూ ఒక ఆర్థిక ఆధారం ఉండాలని తాను మొదట భావించినట్లు చెప్పుకొచ్చారు ఆయన. దీంతో తాను వ్యాపారం ప్రారంభించామని, తర్వాత కాలంలో దాన్ని నడిపే బాధ్యతను తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చారని, తొలుత ఆమె పెద్ద గొప్పగా ముందుకు రాకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో వండర్స్ క్రియేట్ చేసినట్టు చెప్పారు. ఇప్పుడు తాము తమ కుటుంబం హ్యాపీగా ఉన్నామని, ఈ ప్రేరణతోనే తాను ఇంటింటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాం తీసుకొస్తున్నట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు.